దేవుని పిల్లలారా, ఒక మంచి పాట తిరిగి మరలా చాలా అద్భుతమైన పాట మీద శత్రుత్వాన్ని పోగొట్టుకునే మార్గం ఇది. ఇప్పుడు మీరు ఆలోచించబోయే శత్రుత్వాన్ని పోగొట్టుకునే మార్గం. దేవుని పిల్లలారా, సహజంగా మనిషి సాటి మనిషితో కలిసి ఉండలేని పరిస్థితులు ప్రస్తుత సమాజం. ఎక్కువగా శత్రుత్వ భావజాలంతో రగిలిపోతున్నాడు మనిషి. ఇంట్లో ఉన్న తల్లిదండ్రుల మీద శత్రుత్వం, అన్న మీద శత్రుత్వం, తమ్ముడు మీద శత్రుత్వం. చివరి సంఘంలో చూసిన తర్వాత సంఘంలో సహోదరుడు ప్రేమగా ఉన్నాడంటే సంఘాలలో సహోదరుల మధ్య ఏమిటంటే శత్రుత్వం. ఈ శత్రుత్వ భావజాలం అనేది మనుషులు కామన్ అయిపోయింది. అతను ఎవడంటే చిన్న విషయం వదిలేసి ఎవరి జీవితాల్లో కొనసాగిస్తారు. ఎంత ప్రమాదమో ఈరోజు బాగా ఇది కూడా చాలా జాగ్రత్తగా పట్టుకుంటేనే దేవుడు ఉంటాడు. దేవుడి మనస్తత్వం ఏంటి అంటే పిల్లలైన వాళ్ళందరూ కూడా కలిసి రాలని కోరుకుంటాడు. ఏ తండ్రి ఇద్దరు పిల్లల మధ్యలో విభేదాలు కానీ, ఏ తండ్రి పిల్లల మధ్యలో విరోధ భావం కానీ సహించలేడు, భరించలేడు. మీకు తెలియంది కాదు. మీ గర్భాన పుట్టిన మీ ఇద్దరు పిల్లలు కొట్టుకుంటుంటే మీరు చూడగలరా? చూడలేరు. హలో, మీ ఇంట్లో మీకు తెలుసున్న లేదంటే మీ అమ్మ నాన్నలే, మీ అన్నదమ్ములే, మీ అక్క చెల్లెళ్ళే, మీకు సొంత వారు అన్నవారు ఇద్దరు విరోధంతో ఉంటున్నారనుకోండి, మీ మనసు ఎలాగంటే బాగుంటుందా? మీరు ముగ్గురు అన్నదమ్ములు అనుకోండి, మీరు పెద్దవాళ్ళు, ఇద్దరు తమ్ముళ్ళు ఇద్దరు చెప్పుకుంటున్నారు, మీకు ఎలాగుంటుంది? మనసు బాగుంటుంది. అలాగే పిల్లల కన్నా తల్లి తన ఇద్దరు పిల్లలు ఎప్పుడు గొడవాడుకుంటారు అనుకుంటే ఎంత బాధపడుతుంది. పిల్లల విషయంలో నా పిల్లలు కలుసుకుంటారు లేదండి, నా పిల్లలు కొట్టుకుంటున్నారండి, నా పిల్లలు ప్రేమగా లేరు అండి అని బాధపడుతుంది కదా. మీరు కలిసి ఉండండి, ప్రేమగా ఉండండి అని ఎన్ని సూత్రాలు బైబిల్లో చెప్పాడో ఈరోజు మీకు చూపిస్తానండి. సహజంగా దేవుడి ఆలోచన మీరు బాగా ఆలోచించండి. ప్రారంభం నుంచి కూడా దేవుడి ఆలోచన అంతా ఏంటి అంటే నా పిల్లలైన వారు అందరూ కూడా కలిసి ఉండాలి అన్నది దేవుడి ఆలోచన. అందుకే ఈ అనంత విశ్వంలో దేవుడు గ్రహాలను చేశాడు. మీకు తెలుసు కదా, మన భూమితో పాటు ఇంకా చాలా గ్రహాలు ఉన్నాయి. కానీ మనుషులందరినీ ఒక్కొక్క గ్రహం మీద ఒక్కొక్క కుటుంబాన్ని పెట్టగలడు దేవుడు తలుచుకుంటే. తెలుసు కదండి మీకు, దేవుడు తలుచుకుంటే ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క గ్రహాన్ని కట్టగలడు. అంత శక్తిమంతుడు దేవుడు. కానీ దేవుడు అలా కట్టలేదు, ఒకే గ్రహం కట్టాడు, అదే భూమి. భూమి మీదే మనుషులందరినీ పెట్టాడు. అంటే నా వాళ్ళంతా కూడా ఒక చోట ఉండాలి, కలిసి ఉండాలి. ఇది దేవుడు ఆలోచన. ఇంకా లోతుల్లోకి వెళ్ళి మీరు ఆలోచిస్తే భూమి మీద ఉన్నప్పుడు కూడా ఒకే లోకం కట్టాడు, ఒక చోటే కలిసి ఉండాలి భూమి మీద అన్నాడు. మనుషులు విడిపోయారు అనుకోండి, దేశాలుగా, రాష్ట్రాలుగా, భాషను బట్టి, ప్రాంతాలను బట్టి మనుషులు విడిపోయారు, కానీ దేవుడు విడగొట్టలేదు కదా. భూమిని చేసినప్పుడు, ఇచ్చేటప్పుడు ఏమని మాట్లాడాడు దేవుడు?
మీరు చక్కగా ఈ భూమిని మీరు లోపరుచుకునండి, దానిని ఏలండి అని అందరికీ సమానంగా ఇచ్చాడు తప్ప ముక్కలైపోమని మాత్రం దేవుడు కోరుకోలేదండి. కానీ మనుషులు ఏమైపోయారు? ముక్కలైపోయారు. ఇంకా చెప్తాను, జాగ్రత్తగా వినండి. భూమిని ఒకటే కట్టాడు, ఒక భూమి మీదే మనుషులందరినీ పెట్టాడు. చచ్చిపోయిన తర్వాత కూడా చనిపోయిన వాళ్ళందరినీ కూడా ఎక్కడ పెట్టాడు? మళ్ళీ పరదైసు. అక్కడ కూడా ఒక చోట పెట్టాడు, చూసారా? దావీదు గారు, అబ్రహం గారు, ఏమండి ఇస్సాకు గారు, యాకోబు గారు, చనిపోయిన ప్రవక్తలు ఎజ్కేలు గారు, ఇర్మియా గారు, యెషయా గారు, దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగో, వీళ్ళందరూ ఎక్కడ ఉండాలి ఇప్పుడు? అందరూ ఒక చోటేనా? అందరూ ఒక చోటే. అది పరదేశం. ఇక పాపం చేసిన వాళ్ళందరూ కాలిపోవడానికి ఒక ప్రాంతం ఉంది, అక్కడే యాతన పడే స్థలం. అక్కడ కూడా ఒకటే ప్లేసు. అంటే యాతన పడడానికి ఒకటే ప్లేసు, కలిసి ఉండడానికి కూడా ఒకటే ప్లేసు. ఓవరాల్గా దేవుడు ఆలోచన ఏం కనపడుతుంది మీకు అంటే, మనుషులైన వాళ్ళందరూ ఒక చోటే ఉండాలి. అది బ్రతుకున్నప్పుడైనా చనిపోయిన తర్వాత అయినా. యేసులో రెండో రాకడ జరిగిపోయింది అనుకోండి, అందరిని తీసుకెళ్ళి ఎక్కడ కూర్చోబెడతాడు? పరలోకంలో. ఒక చోటైనా మళ్ళీ ఒక చోటే. ఇప్పుడు నేను అడుగుతున్నాను ప్రశ్న, బాగా ఆలోచించి సమాధానం చెప్పాలి. భూమి మీద ఉన్న మనుషులు కలిసి ఉండలేరండి. కలిసి ఉండలేరు, కలిసి మాట్లాడుకోరు, కలిసి ప్రేమగా ఉండరు. చాలామంది మేము చర్చెస్లోకి వెళ్తాం కదండి, చైర్స్ లెఫ్ట్ కొన్ని రైట్ కొన్ని వేసి మధ్యలో ఇలాగా దారుంచుతారు. దారుంచినప్పుడు ఆ చర్చిలో ఎవరితోనైనా ఇంకొక అతనికి పడదనుకోండి, ఈ విరోధులిద్దరు ఎలా ఆలోచిస్తారంటే, ముందు ఇతను వస్తాడు, మావోడు ఎక్కడ ఉన్నాడని ఎత్తుక్కుంటాడు. మేవోడు అంటే ప్రేమమయుడు కాదు, ఎవరు? నా శత్రువు ఎక్కడున్నాడు, అటుపక్క ఇటుపక్క అని ఎత్తుక్కుంటాడు. టక్కమని ఇటుపక్క కనపడుతున్నాడు అనుకోండి, ఎక్కడ కూర్చుంటాడు? వెళ్ళి ఇటుపక్క కూర్చుంటాడు. ఇద్దరు అలాగే ఎత్తుక్కుంటారు. అతను కూర్చున్న పక్కన ఇతను కూర్చోడు, ఇతను కూర్చున్న పక్కనే అతను కూర్చోడు. మళ్ళీ ఇద్దరు ఎక్కడికి వచ్చారు? దేవుడి సన్నిధిలో దేవుడికి ప్రార్థన చేసేయడానికి. ఇప్పుడు ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా, ఒకరి మనసు ఒకరితో కలవకుండా, ఈలో విరోధ భావంతో ఇద్దరు వచ్చి కూర్చుని దేవుడిని ఆరాధిస్తుంటే దేవుడు ఆరాధనలో స్వీకరిస్తాడా? స్వీకరిస్తాడా? చాలా లోపల తీసుకెళ్తాను ఈరోజు. కొంచెం జాగ్రత్తగా వినాలి పాఠాలు. నా పాఠాలు చాలా జాగ్రత్తగా వినాలి. పరలోకంలో ఉన్న దేవుడి మనసుకు విరుద్ధమైన భావజాలాన్ని మనుషుల్లో ఇంజెక్ట్ చేసింది దెయ్యం. ఇంకా కొంతమందిలో ఏం చెప్తుందంటే, నువ్వు అతనితో కలవకపోతే ఏమైపోయింది, నువ్వు దేవుడు పని చేస్తున్నావు కదా, దేవుడు నిన్ను ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు, నీకు పరలోకం ఇస్తాడు. ఇతనితో కలవకపోయినా పర్లేదు, నువ్వేం చేయి? దేవుడు పని చేయి. ఇది బైబిల్కి సరిపోద్దా? తీసుకెళ్తాను ఇప్పుడు. దేవుడు ఎలాంటి మనస్తత్వం కలిగిన వాడో ముందు చెప్తానండి. ఎందుకంటే ఎప్పుడు కూడా దేవుడు తన మనసంతా యేసుప్రభుకి ఇచ్చి తనలాంటి స్వభావాలతోనే ఎవరిని పుట్టించాడు? యేసుప్రభుని పుట్టించాడు. యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళందరికీ ఎలాంటి స్వభావం రావాలి? యేసులాంటి స్వభావమే రావాలి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరునో కలిగి ఉండుడి అని ఉంది బైబిల్లో. ఉందా? ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో చూస్తారన్నమాట. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చూడండి. క్రైస్తవులు ఎలాంటి మనస్తత్వంతో ఉండాలి అంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చూడండి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు, చూసారా? ఈ మనస్సు అన్నాడు, చూసారా? యేసుప్రభు ఏ మనసుతో ఉన్నాడు? క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరునో కలిగి ఉండాలి. ఖచ్చితంగా మీకు యేసుప్రభు మనసే ఉండాలి. యేసుప్రభు ఎలాంటివాడో చెప్తాను. యేసుప్రభు ఎలాంటివాడండి? కోపం ఉందా? పగ ఉందా? కక్షలు ఉన్నాయా? విభేదాలు ఉన్నాయా యేసుప్రభు జీవితంలో? లేవు. చివరికి యేసుప్రభు ఎలాంటి మనస్తత్వం కలిగిన వాడు అంటే, పక్కలో బల్లెపు పోటు పొడిచినవాడు, నెత్తి మీద ముళ్ళ కిరీటం పెట్టినవాడు, చేతుల్లో మేకులేసినవాడు, ఒళ్ళంతా రక్తం వచ్చేటట్టుగా కొట్టి సిలువకేసినవాడు, వాళ్ళందరినీ కళ్ళ ముందు పెట్టుకొని తండ్రికి ఒక ప్రార్థన చేశాడు. ఏమని? తండ్రి, వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని ప్రపంచంలో ఈ మాట అన్న
ఏకైక వ్యక్తి ఒక్క యేసు ప్రభువే. ఎవడు అనలేదు ఈ మాట. కొట్టిన వాడిని, తిట్టిన వాడిని, చంపడానికి ఏమంటే ప్రయత్నించిన వాడిని, చివరి ఆల్మోస్ట్ చంపేసిన వాళ్ళని కూడా ఏమంటున్నాడు అంటే, వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు అంటారండి. ఎవరన్నా ఈ మాట అనగలరండి? ఈరోజు కొట్టడం కాదండి, ప్రాక్టికల్గా మీకు అర్థం కావాలంటే ఉదాహరణ చెప్తాను. యేసుప్రభు మొహం మీద ఉమ్మి వేసారా? పిడిగుద్దులు గుద్దారు. దాన్ని కూడా ఏమంటున్నాడంటే, వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళకి తెలియదు ప్రభు, క్షమించనడు వాళ్ళని. ఇప్పుడు మన దగ్గరికి వస్తాను. మీరు అలా రోడ్డు మీద వెళ్తున్నారు, వీడు స్టాండ్గా ఒక చోట నుంచున్నాడు, ఇలా నుంచుని ఉన్నాడు, మీరు అలా నడుచుకుంటూ వెళ్తున్నారు. మిమ్మల్ని చూసి థూ అని ఉమ్మేశాడు కింద రోడ్డు మీద. మీరేం చేస్తారు చెప్పండి? మీ మీద వీలొచ్చమ్మా, మీ మీద వీలేదు ఉమ్ము, మీ మీద వేయలేదు. ఎక్కడ వేసాడు? మిమ్మల్ని చూసి రోడ్డు మీద వేసాడు, థూ అన్నాడు. మీరేం చేస్తారు? ప్రభువా వీడేం చేయించున్నాడు, వీడు అరగడు, వీడిని క్షమించు అంటారా? 4 ఉమ్ములేసి వస్తారా? ఎలాగున్నాను చెప్పండి. మనం బైబిల్ ఉంది, యేసుప్రభు మాటలు ఉన్నాయి, కానీ యేసుప్రభు మనసు మాత్రం లేదండి. నేను తిరుగుతున్నాను కదండి, బాగా తిరుగుతున్నానండి 2 సంవత్సరాల నుంచి. మన వాళ్ళు చెప్పుకుంటున్న సహోదరుల మనసులన్నీ చూసుకుంటూ వస్తున్నానండి. ప్రతి చోట ఈ ప్రసంగం చెప్పాలనుకుంటున్నానండి. ప్రభు మనసు లేదండి. బైబిల్ పట్టుకున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు, ప్రసంగాలు చెబుతున్నారు చాలామంది, కానీ ప్రభువుకు వచ్చిన మనసు మాత్రం ఇంకా రాలేదు. ముందుకెళ్ళేసరికి నేను మాట చెప్తాను, బాంబులు వేసేస్తాను ఈరోజు. ఎవడైనా నాలో ప్రేమ లేదు, నేను దేవుడు పని చేసేస్తానంటే నెత్తి మీద పెద్ద పెద్ద బాంబులేసి వెళ్ళిపోతాను ఈరోజు. ఎంత ప్రమాదంలో ఉన్నాడో ప్రేమ లేనివాడు, క్షమించలేనివాడు, క్షమాగుణం కలిగి లేనివాడు ఎంత ప్రమాదంలో ఉన్నాడో ఇప్పుడు బైబిల్ని బట్టి చూపిస్తాను ఈరోజు మీకు. బైబిల్ని బట్టి చూపిస్తాను. ఫిలిప్పీలో సంఘానికి అంటున్నాడు, ఫిలిప్పీలారా, క్రైస్తవులారా, విశ్వాసులారా, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండాలి. ఆయన నిండా క్షమ. ప్రభులో ఉవ్వెత్తున కనపడేది ఏది చెప్పండి? మీకు మాట చెప్పనండి, యేసు ప్రభు కొద్దిమందికే వాక్యం చెప్పాడండి. ఆయన తరంలో ఆయన బ్రతికిన వాళ్ళకి వాక్యం చెప్పాడు, అపోస్తలులకు వాక్యం చెప్పాడు. ఇప్పుడు యేసు ప్రభుని కొన్ని కోట్ల మంది ఆరాధించడానికి గల కారణం యేసు ప్రభు చెప్పిన వాక్యమా, యేసు ప్రభు బ్రతికిన బ్రతుక? బాగా ఆలోచించండి. ఏది ఆకర్షించింది ప్రజల్లో ఎక్కువగా? యేసు ప్రభుని నమ్మని బయట ఉన్న అనుజనులు కూడా ఏం మాట్లాడతారంటే, క్రైస్తవులు కూడా వాళ్ళ పక్కనట్టండి, వాళ్ళు యేసు ప్రభు మాత్రం మంచుడండి అంటారు. అనరా? అంటారు. గాంధీ అన్నాడు, గాంధీ గారు అన్న మాట అదే కదా, గాంధీ గారు ఫాలో అయింది అదే కదా. ఆ తర్వాత మీకు ఈయన ఏమండి, స్వామి వివేకానంద, ఆయన అన్న మాటలు లేటెస్ట్గా మీకు అర్థం కావాలంటే ఏమండి, ఈయనండి కీరవాణి, ఆయన అన్న మాటలు మీరు చూశారు. నేను చాలామంది దేవుళ్ళని చూశాను కానండి, యేసు ప్రభులో క్షమించేవాళ్ళు మాత్రం నేను చూడలేదండి అన్నట్టు. చూసారా? జీవితం ఆకర్షించింది, బ్రతుకు ఆకర్షించింది బయట అన్ని జనులను కూడా. నీకు ఇంకా మీరు ఆశ్చర్యపోయే సంగతి ఏంటంటే, హైందవులకు ప్రవచనాలు చెప్తూ ఉంటాడు ఒక ఆయన, గరికపట్టి. ఆయన హైందవులకి ప్రసంగం చెప్తూ ఒకసారి యేసుప్రభు గురించి చెప్పాడండి. ఏమన్నాడు తెలుసండి? మతం ఏదైతే ఏముందండి మంచిని తీసుకోవడానికి? ఆ యేసుప్రభు వ్యభిచారం మందు పట్టుబడిన స్త్రీని అమ్మా అన్నాడు. వ్యభిచారం మందు పట్టుబడిన స్త్రీని అమ్మా అన్నాడు అంటే, అబ్బా మతం ఏమైతే ఏముందండి మంచి తీసుకోవడానికి, సూపర్ అండి యేసుప్రభు అన్నాడు. చూసారా? బయట మతస్థులను, బయట వాళ్ళను యేసుప్రభు యొక్క క్యారెక్టర్, గుణం ఆకర్షించింది. అదే మనకు చెప్తున్నాడు, క్రైస్తవులుగా మనకేముండాలట? ఈ క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండాలి. యేసుప్రభులో ఎక్కువ కనపడేదండి క్షమ. పోన్లే. ఇలా ఎప్పుడైతే మనిషి సాటి మనిషిని క్షమిస్తున్నాడో, క్షమలోనికి వెళ్ళిపోయాడో, దైవత్వానికి దగ్గరగా ఉన్నాడని అర్థం. చూపిస్తాను ఇప్పుడు. దేవుడిలో ఉన్న గుణం, యేసుప్రభులో ఉన్న ఒకటేనండి గుణం. వాళ్ళు శత్రువుని సహితం ప్రేమిస్తారు.
దేవుడు శత్రువుల కోసం ఏం చేశాడో చూపిస్తాను బైబిల్లో. శత్రువుల కోసం దేవుడు ఏం చేశాడో చూపిస్తాను బైబిల్లో. రోమపత్రిక 5వ అధ్యాయము 6వ వచనం అందరూ చదువుదాం. బైబిల్ తీసుకోండి అందరూ. రోమపత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. ఎలయనగా మనం ఇంకనూ బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమందు భక్తిహీనుల కొరకు చనిపోయాను. ఏమంటే మనం ఇంకా ఎలా ఉన్నామట? బలహీనులమై ఉన్నాం, పాపులమై ఉన్నాం. ఆ టైంలో యేసుక్రీస్తుల వారు యుక్త కాలమందు, యవన కాలంలో మన కొరకు చనిపోయాడు. మంచి వయసులో చనిపోయాడండి. యేసు చనిపోయేసరికి వయసు ఎంత అంటే 33.5 సంవత్సరాలు, అంటే నిండు యవ్వనంలో చనిపోయాడు. ఏమండి తర్వాత 7వ వచనానికి వెళ్ళేసరికి అంటాడు, 7వ వచనంలో నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు, మంచివాని కొరకు ఎవడైనను ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. మనం ఎలా ఉన్నప్పుడు చనిపోయాడట? పాపంలో ఉన్నప్పుడే, పాపులుగా ఉన్నప్పుడే దేవుడు తన కొడుకును పాపుల కోసం చంపుకున్నాడట. తర్వాత మాట, కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. 10వ వచనం అంటర్లైన్ చేసుకోండి. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము అన్నాడు. ఈ 10వ వచనంలో మొదట ఆయన చెప్తున్న మాట ఏంటంటే, ఏలయనగా మనము శత్రువులమై ఉండగా, దేవుడికి మానవ జాతి అంతా కూడా ఏమైపోయారట? శత్రువులుగా మారిపోయారు. నీ మాట ఎందుకు వినాలి మేము? పరిశుద్ధంగా ఎందుకు ఉండాలి మేము? నరహత్య చేస్తాం, మేము వ్యభిచారం చేస్తాం, దొంగతనం చేస్తాం, దేవుడిని పక్కకు పెట్టి సృష్టిని పూజ చేస్తాం, సాటి వ్యక్తిని ప్రేమించాం, సాటి వ్యక్తిని చంపేస్తాం, ఈర్ష్యతో ద్వేషాలతో రగిలిపోతాం. ఇలాగా దేవుడి ఉద్దేశాలకు భిన్నంగా మనిషి దేవుడికి శత్రువుగా మారిపోయాడండి. శత్రుత్వ భావజాలంతో ఉన్నాడు. దేవుడికి విరోధమైన పాపపు కార్యక్రమాలతో నిండిపోయాడు. ఇక్కడ ప్రయోగించిన మాట అండి, మనము శత్రువులమై ఉండగానే దేవుడు తన కుమారుడిని మన కొరకు ఏం చేశారట? బలిగా అర్పించాడు. అంటే దేవుడు మనస్తత్వం మీకు ఏమర్థమవుతుంది? ఇక్కడ ఏమర్థమని చెప్పండి? శత్రువుల కోసం తన కొడుకును బలిచ్చేంత గొప్ప మనసు కలిగిన వాడు దేవుడు. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. దేవుడు భావజాలం, దేవుడు మనసు పట్టుకోవడానికి ప్రయత్నించండి. దేవుడు ఎలాంటోడు అంటే శత్రువుల కోసం తన కొడుకును బలేస్తాడు. మీకు ఇక్కడ ఇంకోటి చెప్తాను బాగా. బలేసిన కొడుకు అలాంటోడు ఎలాంటోడు కాదు. మళ్ళీ సృష్టికి ముందు నుంచి తండ్రితో పాటు ఉన్నవాడు, సృష్టి కార్యక్రమాలన్నీ జరిగించినవాడు, దేవుడు బాధ అంతా తెలిసినవాడు, జ్యేష్ఠ కుమారుడు, మొదటి పుట్టిన కొడుకు. ఎవడు? యేసుప్రభు అంటే తండ్రికి చాలా ఇష్టం తెలుసా. ఎప్పుడైనా బెంగళూరు మళ్ళా వస్తే అది ఇప్పుతానండి. ఒకటి పరలోకంలో జరిగింది, ఒకటి విప్పుతాను. ఈ మొదట పుట్టిన కొడుకు యేసుక్రీస్తుల వారంటే తండ్రి అయిన దేవుడికి చాలా ఇష్టం, చాలా పిచ్చి ప్రేమ యేసుప్రభు అంటే. అలాంటి యేసుప్రభుని ఎవరి కోసం బలేసాడని చదువుకున్నాం ఇక్కడ. మనము శత్రువులమై ఉండగానే అన్నాడు, చూసారు అక్కడ. మనము శత్రువులమై ఉండగానే అంటే శత్రువుల కొరకు ఇష్టపడిన కొడుకును బలేసే మనసు ఎవరిది? తండ్రిది. ఇంత ప్రేమమయుడు కడుపున ఎలాంటి వాడు పుట్టాడు? యేసుప్రభు ప్రేమమయుడు, దయామయుడు. శత్రువులు సైతం భూమి మీదకి వచ్చిన తర్వాత ఈయనేమంటున్నాడు? తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఎరగరు కనుక వీళ్ళని క్షమించు. ఇక్కడ అసలు చెప్తానండి ఒకటి, మీరు బాగా ఎక్కించుకోవాలి బిట్టు నేను చెప్పేది. ఇప్పుడు తండ్రికి శత్రువులైనా, యేసుప్రభుకు శత్రువులైనా, పరిశుద్ధాత్మ దేవుడికి శత్రువులైనా, ఈ శత్రువులు 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 అని మాట్లాడుతున్న వాళ్ళందరూ కూడా దేవునికి ఏమవుతారు చెప్పండి? ఏమవుతారు? పిల్లలే శత్రువులుగా మారిపోయారు. మీకు అర్థమవుతుందా?
దేవుని పిల్లలే దేవుడికి శత్రువులు అయిపోయారు, దేవుని పిల్లలే యేసుప్రభుకి శత్రువులు అయిపోయారు. ఏమండి, ఎవరైతే దేవుణ్ణి నమ్మారో, ఎవరైతే తండ్రి అర్థమైపోయారో యేసుప్రభుకి వాళ్ళలో శత్రువులు కనపడట్లేదు. ఎవరు కనపడుతున్నారు? మా నాన్న పిల్లలు కదా, తెలియక కదా నన్ను కొడుతున్నారు, తెలియక కదా నన్ను చంపుతున్నారు, తెలియక కదా బల్లె పొట్టేశారు, తెలియక కదా ముళ్ళ కిరీటం పెట్టారు, తెలియక కదా పిడుగు తెలుగుతారు, తెలియక కదా నన్ను చంపుతున్నారు. పోన్లే మా నాన్న పిల్లలు కదా. ఏమంటే యేసుప్రభు గనక కోపం వచ్చి ఒక్కసారి కళ్ళెర్ర చేశాడు అనుకోండి, సిలివేస్తున్న వాళ్ళ మీద, వాళ్ళు ఏమైపోతారు చెప్పండి? అంజరపు చెట్టుని చూసి ఒక్కసారి శపించాడు, చెట్టు ఏమైపోయింది? వీళ్ళు ఎండిపోరండి. అవడరా కళ్ళెం పట్టుకుని దాన్ని ఒక్కసారి కళ్ళేలా అన్నాడు అనుకోండి, మీకు తెలుసో లేదో యేసుప్రభు శక్తి. సముద్రంలో వెళ్తున్నప్పుడు గాలి తుఫాను వస్తే ఏమన్నాడు? ఏలియా ప్రార్థన చేసినట్టుగా, బాబు ఇది కొంచెం ఆపు బాబు అన్నాడా? వర్షాన్ని ఆపు అన్నట్టు, గాలి ఆగు అన్నాడు. ఎలాగైపోయిందట? గద్దిస్తే ఎలాగైపోయిందట? మిక్కిలి నిమ్మలమైన ఆ పదం ఉంటుంది చూసుకోండి కావాలంటే. మిక్కిలి నిమ్మలమైన అంటే కుక్క పిల్ల పెంచుకున్న వానర్ దగ్గర తోకాడించుకుంటే ఎలా కూర్చుంటుందో అలా కూర్చుంది. ఏది? గాలి, సముద్రం. అలాంటి ఆయన ఈ బల్లెపోటు పొడుస్తున్నవాడు, ఈ ముళ్ళ కిరీటం పెడుతున్నవాడు ఎంత చెప్పండి ఆయనకి అని కళ్ళారు చేస్తే ఏమైపోతారు చెప్పండి? ఆన్ స్పాట్ పంచభూతాల్లో కలిసిపోయి ఆత్మ నరకానికి పోతాయి. కానీ ఎక్కడ కొడతన్నా చూస్తున్నాడు, తిడతన్నా చూస్తున్నాడు. సెకండ్, మీరు ప్రాక్టికల్గా యేసు ప్రభు సిలువ వేస్తున్న వాళ్ళ గురించి మీరు ఆలోచించాలి. వాళ్ళ గురించి ఒక పాఠం రాశానండి నేను, ఎగ్జాక్ట్గా యేసు ప్రభు సిలువ వేసిన వాళ్ళ గురించి. వాళ్ళ గురించి బైబిల్లో రాయబడిన మాటలు ఏంటంటే, ఏ యేసు ప్రభుకైతే సిలువేశారో, యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత వాళ్ళు నమ్మారండి యేసు ప్రభుని. అందులో కొంతమంది ఆ నమ్మిన వాళ్ళ మీదకి యేసు ప్రభు ఏమిచ్చాడంటే పరిశుద్ధాత్మ దేవుడిని పంపాడు. ఎవరి మీదకి? చంపిన వాళ్ళ మీదకి. ఎలాగొన్నాడు యేసు ప్రభు? యేసు ప్రభు చూసారండి ఎలా కనపడుతున్నాడు? బ్రతుకొండగా క్షమించు అన్నాడు, చచ్చిపోయి తిరిగి లేచిన తర్వాత వాళ్ళు మారిపోతే వాళ్ళ మీదకి ఎవరిని పంపించాడు? మళ్ళీ తమ్ముడిని పంపించాడు, పరిశుద్ధాత్మ దేవుడిని. యేసుప్రభు మైండ్ సెట్ కానీ, యేసుప్రభు భావజాలం కానీ, యేసుప్రభు ఆలోచనలు కానీ శత్రువుల పట్ల ఎలా ఉన్నాయంటే క్షమ క్షమ క్షమ, క్షమించండి. ఇదంతా మీరు ఆలోచిస్తే యేసుప్రభు జీవితం అంతా క్షమ. పరలోకంలో ఉన్న తండ్రి మనసు ఇప్పుడు మీకు చూపించాను. ఆయన మన శత్రువులుగా ఉండగానే తన కొడుకును మన పాపాల నిమిత్తం ఏం చేశాడట? బలివేసి రాబోయే భయంకరమైన శిక్ష, ఉగ్రత, నిత్యాగ్ని దండన, పాతాళం, దానిలోనికి వెళ్ళిపోకుండా మనల్ని కాపాడాడట. అంటే దేవుడి భావజాలం, దేవుడి మనసు, యేసుక్రీస్తుల వారి మనసు ఒకటే. శత్రువుని కూడా ఏం చేద్దాం? క్షమించేద్దాం, ప్రేమించేద్దాం. మళ్ళీ వాళ్ళ గర్భాన్ని ఆ తండ్రి గర్భాన్ని పుట్టాం, ఆ ప్రభువుని ధరించాం, ఆ పరిశుద్ధాత్మ దేవుడినే ఈరోజు మనలో పెట్టుకున్నాం. మన హృదయంలో, మన గుండెల నిండా మనకి ఎప్పుడు ఎదుటి వ్యక్తి పట్ల ఉండవలసింది ఏంటి చెప్పండి? ఇప్పుడు క్షమ. శత్రువులను ఏం చేద్దాం? ప్రేమిద్దాం. ఇక్కడ మాట చెప్తాను. ఇప్పుడు మీరు బాగా ఆలోచించండి. నేను ప్రాక్టికల్గా ఆలోచించేవాడిని అండి. ఈ ప్రసంగం వింటున్న సేపు ఇప్పుడు మీకు కూడా ఎలాగ ఉంటుందంటే, మీకు ఎవరో శత్రువులుగా ఉంటారు, వాళ్ళు తిరుగుతూ ఉంటారు ఇప్పుడు బుర్రలో. నాకు తెలిసింది మీకు ఎవరి మీద కోపం ఉంటుంది, ఎవరో శత్రువులుగా ఉంటారు, వాళ్ళ బుర్రలో తిరుగుతూ ఉంటాడు. ఆడు వచ్చేసాడు, నాకు ఇచ్చేసాడు, ఇప్పుడు ఆయన క్షమించాలా అని ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు వాక్యం విన్నప్పుడు ఎలాగనిపిస్తుంది అంటే మనసు, బాగా వినండి, వాక్యం వింటున్నప్పుడు ఎలాగనిపిస్తుంది అంటే మనసు, పోలేండి దేవుడు క్షమించేయమంటున్నాడు కదా, ఈ రోజు నుంచి వాళ్ళని క్షమించేస్తానులేండి అని అనుకుంటారు. ఇక్కడ వాక్యం వినంతసేపు, వాక్యం వినేసి అలా బయటికి వెళ్ళిన తర్వాత ఆడు అలా ఎదురుకు వస్తాడు. వాక్యం వింటున్నంతసేపు క్షమిద్దాం క్షమిద్దాం అని అనుకున్నారు, బయటకు వెళ్ళగానే వాడు ఎదురుకు రాగానే క్షమిస్తారా? లేదు, ఆడాడు వస్తుండే వెళ్ళిపోతూ ఉంటారు. క్షమిద్దాం అన్న మనసు వస్తుందండి, క్షమించడానికి మాత్రం క్రియల రూపంలో ముందుకు మనం రాలేం. ఈ మనసు మనకి రావాలి అంటే ఎలాగా? దీనికోసం దేవుడు బైబిల్లో ఏం చెప్పాడు? ఏం చేస్తే వాళ్ళ మీద మనకు ఆ పగ, ద్వేషం అవన్నీ పోయి మనం ఎలాగా ఒకటైపోవాలండి? నాకు ఎవరి మీద శత్రుత్వం ఉండకూడదండి, ఉండకూడదు అంటున్నాడండి దేవుడు. కనుక నేను ఏం చేయాలి అంటే, దేవుడు బైబిల్లో మంచి మాట చెప్పాడండి, అదిరిపోతుంది. ఇది బాగా వినండి. ఇది లూకాసు వార్త. బైబిల్ తీయండి అందరూ. లూకాసు వార్త 6వ అధ్యాయం 27వ వచనం చూడండి.
లూకాసు వార్త 6:27. లూకాసు వార్త 6:27. వినుచున్న మీతో నేను చెప్పినదేమనగా ఇదిగో మీ శత్రువులను మీరు ప్రేమించండి అన్నాడు. మిమ్మును ద్వేషించు వారికి అదండి కథ. ఇది చాలాసార్లు చదివారు ఇది. మీ శత్రువులను మీరు ప్రేమించండి అన్నాడా? మొదటి మాట అదేనా? 27 బాగా చూడండి. వినుచున్న మీతో నేను చెప్పింది ఏమనగా మీ శత్రువులను ప్రేమించండి. మీ శత్రువులను ప్రేమించండి. ఎలా ప్రేమించాలో నేను చెప్తాను. అసలు వాళ్ళు మీకు ఎందుకు శత్రువులు అయ్యారో కూడా నేను మీతో చెప్తాను. ఎందుకు శత్రువులు అయ్యారు అంటే, మిమ్మును ద్వేషించు వారికి మీరు మేలు చేయండి అంటే, ఇప్పుడు మనం ఎవరిని శత్రువుగా భావిస్తాం చెప్పండి? ఇందా చెప్పాను కదా ఒక ఉదాహరణ. మీరు అలాగే వెళ్తున్నప్పుడు ఇలా చూస్తూ అని ఉమ్మేసాడు అనుకోండి, ఆడు మనకేమైపోయాడు? శత్రువు అయిపోయాడు. ఇంకా సంఘాల్లో జరిగే చెప్తాను చూడండి. సంఘాల్లో మన మధ్యలో జరిగే చిన్న చెప్తాను. ఇవన్నీ ఎలాంటివి అంటే చాక్లెట్ గొడవలు అంటాను ఇవన్నీ. నేను చిన్నపిల్లలు మన చిన్నప్పుడు చాక్లెట్ల కోసం కొట్టుకునే వాళ్ళని చూసారా? అలాగ ఉంటాయి. కానీ అయ్యే పెద్దగా ఊహించుకుంటారు మన వాళ్ళు. ఇవన్నీ చాక్లెట్ గొడవలే. సంఘాల్లో జరిగేది ఏంటంటే చిన్నగా జరుగుతాయండి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఈరోజు సభ జరుగుతుంది కనుక చెప్తున్నాను. అలాగని ఎవరినో ఉద్దేశించి చెప్తున్నానని మాత్రం అని అనుకోకండి. ఇప్పుడు సభ జరుగుతుంది కదా, ఈ సభ అయిపోయిన తర్వాత రాత్రి తమ్ముడు అంజుబాబు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తాడు. చెప్పి పలానా చెల్లి 2000 ఇచ్చింది, పలానా వాళ్ళు వంట చేశారు, పలానా వాళ్ళు మైకెట్టారు, అందరికీ ప్రభు పేరట వందనాలు అన్నాడు. ఈ డబ్బులు ఇచ్చిన వాళ్ళలో ఇంకొక ఆవిడ ఎవరో ఉంది, ఆవిడ పేరు మర్చిపోయాడు. ఒకళ్ళ పేరు చెప్పి ఒకళ్ళ పేరు మర్చిపోయాడు. ఇప్పుడు పేరు మర్చిపోయిన ఆవిడ మనసులో ఏముంటుంది తెలుసా? అంజుబాబుకి ఆవిడంటే ఇష్టం, నేనంటే ఇష్టం లేదు కనుక సభాముఖంగా నా పేరు చెప్పలేదు కనుక ఇప్పటి నుంచి నాకు అంజుబాబు శత్రువు, ఆవిడ శత్రువు, ఇద్దరు. ఎలాగుంది? ఇలాంటి జరగట్లేదా? నా పేరు కావలసే తొక్కేశారు. ఏం చేశారు? నన్ను కావలసే తొక్కేశారండి. నేను పాట పాడటం ఇష్టం లేక నాకు మైక్ ఇవ్వట్లేదండి, యాంకర్ నన్ను తొక్కేసిరండి. ఇవ్వండవా పాటలు పాడే వాళ్ళ దగ్గర? ఎమడేస్లు అయిపోయినా అనుకోండి, 2-3 ఒకరికి ప్రసంగం ఇచ్చారనుకున్నాడు, అదిగో అతనికి ఎమడేస్ అయింది, నాకైంది. అతనికి ప్రసంగం ఇచ్చారు, నాకు ఎవరిదని నన్ను తొక్కేస్తున్నారు. ఎవరు తొక్కేస్తారు బాబు నిన్ను? తొక్కేయడానికి ఏమన్నా నువ్వు అట్టుపండు తొక్కవా? తొక్కేయడానికి నువ్వు దేవుడికి నచ్చితే నిన్ను తొక్కటం ఈ భూమి మీద ఉన్న ఎవడి వల్ల కాదు. అలా చెప్తున్నాను, నా జీవితం సాక్షి ఉందానికి తెలుసండి. నా మీద ఎంతోమంది నో చేసేవారండి. ఏడు రాకూడదు, ఈడు చెప్పకూడదు, ఈయన పక్కనట్టే ఊరుకోండి బాబు, ఈడేం చేస్తాడు అనుకునేవాడు నేను. మన మనసు, మన యథార్థత, మన శక్తి, దేవుడికి మన శక్తి సామర్థ్యాలు తెలిస్తే మనల్ని ఆపే శక్తి ఉందండి భూమి మీద. మీరు బాగా దేవుడిని నమ్మండి, మనల్ని ఎవడండి ఆపుతాడు? ఇది నమ్మాలి నువ్వు. ఫస్ట్ దేవుణ్ణి నమ్ము. నేను దేవుడికి నచ్చితే, నేను దేవుని యొక్క బలిష్టమైన చేతుల క్రింద నేను అణిగిమణిగి ఉంటే దేవుడు నన్ను ఎత్తే సమయం వస్తుంది. అప్పుడు ఎత్తుతాడు బాబు. ఎత్తటం ముందు ఎవడో కనపడ్డిక. ఎవరెత్తాలి? ఎవరు తీసుకురావాలి? ఎవరు గొప్ప చేయాలి? ఎవరు వాడుకోవాలి? దేవుడి కదండి. ఈ వాక్యాలు మనకు తెలియకంటాం. ఈవిడ నన్ను తొక్కేస్తుంది, ఆయన నన్ను తొక్కేస్తున్నాడు, ప్రిన్సిపల్ తొక్కేస్తున్నాడు, పాస్టర్ గారు తొక్కేస్తుంది. నాటకాలు, చాక్లెట్ గొడవలు అన్నాను అందుకే ఇవన్నీ. సో ఇలాంటి చిన్న పెట్టుకుని అవతల వ్యక్తి మీద ఏం పెంచుకుంటారు ఎక్కువగా? శత్రుత్వ భావజాలం. నా శత్రువు. నేను చాలా మందిలో నేను ఈ ప్రాక్టికల్గా చూసి చెప్తున్న ఎగ్జాంపుల్స్ అండి ఇవన్నీ. పాటలు పాడే దగ్గర ఏమండి చాలామంది ఎలా అడుగుతారంటే, పాట పాడేటప్పుడు పాటల పేర్లు ఇస్తారు. పాటల పేర్లు ఇచ్చి నాకు కానుకల టైంలో పాట రాయండి అంటారు. ఎప్పుడు రాయాలట? కానుకల టైంలో. ముందు రాస్తే పాడరు. కానుకల టైంలోనే పాట రాయండి అన్నారు. పాప రాసుకున్నాడు ఇద్దామని. ఈలోపు ఎవరో బయట నుంచి ఎవరో వచ్చారు, గెస్ట్ ఎవరో వచ్చారు, ఏమండి కొంచెం బయట నుంచి వచ్చాం కదా, మా కానుకల పాట ఇవ్వండి, వాళ్ళకి ఇచ్చేశారు. ఈ రాయించుకుని ఆవిడ ఏం చేస్తా చెప్పండి? ఇప్పుడు పగ. నాకు ఇస్తానని వేదికలో ఇవ్వలేదు, నన్ను తొక్కేశారు, నన్ను పాడనివ్వలేదు.
అంటే లోపల ఇవి చిన్నవే కావచ్చండి, చిన్నవే, కానీ ఇవి మనసులో ఉండిపోవటం వల్ల ఇవి కాస్త పెద్దవైపోయి మొదట కోపంగా ఉంటాయి, తర్వాత పగగా మారిపోద్ది, చివరికి వాళ్ళతో మాట్లాడలేని పరిస్థితికి మనం దిగజారిపోతాం. ఇవి కాదండి శత్రుత్వాలు, ఇలా కదా మన దగ్గర స్టార్ట్ అవుతుంటే మొలకలు ఇవి. నేను చెప్పినవి ఏంటంటే చిన్న చిన్న విత్తనాలు ఇక్కడే స్టార్ట్ అవుతాయి. ఈ విత్తనాలే వృక్షాలు అయిపోయి అతను అటు కూర్చుంటాడు, ఇతను ఇటు కూర్చుంటాడు. ఏముందండి, ఒకసారి పాట పాడకపోతే ఇంక సభలు జరగవా? మళ్ళీ పాట పాడే అవకాశం రాదా? ఒక పేరు చదివేటప్పుడు ఆ ఏమండి ఇక్కడ కింద కూర్చున్న వాళ్ళు అందరికీ బాగానే ఉంటుంది, ఇక్కడ మైక్ కట్టుకున్న వాళ్ళకి తెలుస్తుంది ఎలాగుంటుందో. ఆ టెన్షన్లో మర్చిపోతారు, ఒక్కొక్కసారి టెన్షన్ వచ్చేస్తూ ఉంటుంది. కార్యక్రమం టైం అయిపోయిందని టెన్షన్ ఉంటుంది, లేదంటే స్పీకర్ వెళ్ళిపోతాడన్న టెన్షన్ ఉంటుంది, లేదా కంగారులో ఉంటారు కదండి, కన్వీనర్ అనేసరికి బోర్డు పనులు. ఆ టెన్షన్లో ఎవరిదో పేరు మర్చిపోయాడు. ఏమంటే ఇప్పుడు ఈయన పేరు మర్చిపోతే చేసిన నీకు పరలోకంలో ఉన్న దేవుడు చూడలేదా? నువ్వు చేసింది చూశాడు, ఆయన ప్రతిఫలం ఇవ్వడా నీకు ఇస్తాడు. ఇవన్నీ మర్చిపోయి నా పేరు పోయింది, దెయ్యం పట్టేస్తుంది అక్కడే. దెయ్యం ఎక్కడే పట్టేస్తుంది. నా పేరు అన్నవా, పట్టేసింది దెయ్యం. బాగా ఆలోచించండి. అంటే శత్రుత్వానికి మొలకలు ఇవి, శత్రువుగా భావించడానికి మొదట పడుతున్న బీజాలు ఇవి. ఇప్పుడు అంటున్నాను పోనీ బాగా వినాలి బైబిల్. నేను ప్రతి పదం అండి పడుకుని అలాగా ఆలోచిస్తూనే ఉంటానండి. ఈ పదవేటి దేవా, ఈ పదవేటి దేవా, ఈ పదవేటి దేవా అంటే. ఇప్పుడు మీరు చదువుకున్న వచనంలో చెప్పాడండి, నాయన నిన్నెవడో వాంటెడ్గా ద్వేషిస్తున్నాడు కదా, వాడు నిన్ను ద్వేషిస్తుంటే వాడికి నీ మీద ఏం పుడుతుందంటే శత్రుత్వం పుడుతుంది కదా. నిన్ను ద్వేషిస్తున్న వాడికి నీ మీద ద్వేషం పోవాలి అన్నా, వాడి మీద నీకున్న శత్రుత్వం పోవాలి అన్నా, నేను ఒక పని చెప్తాను చేస్తావా అని అడిగాడు. నా టైటిల్ ఏంటి చెప్పండి? శత్రుత్వాన్ని పోగొట్టుకునే మార్గం. నిన్నెవరో ద్వేషిస్తున్నారు, నువ్వు వాళ్ళని శత్రువు అంటున్నావు. వాడు వాంటెడ్గా ద్వేషించినా, ఏమంటే ద్వేషించాలని కాకుండా వాడు ఏదో పొరపాటు జరిగినా మొత్తం మీద మీ ఇద్దరిలో విరుద్ధ భావజాలం పడింది కదా, అది పోవాలి అంటే నేను పని చెప్తాను, చేస్తారా అన్నాడు. ఏం చేయాలి తండ్రి అంటే, ఇప్పుడు చదవండి అది మీరు చదువుకున్న వచనం 27. వినుచున్న మీతో నేను చెప్పేదేమనగా, మీ శత్రువును ప్రేమించండి. ఎలా ప్రేమించాలి అంటే, మిమ్మును ద్వేషించు వారికి మేలు చేయుడి. అండర్లైన్ చేయండి. ఆడు నిన్ను ద్వేషిస్తుంటే వాడికి నువ్వేం చేయాలట? మేలు. ఎలాగుంది ఇది సూత్రం? ఎలాగుంది దేవుడిచ్చింది? మీకు ఇది అర్థం అవ్వదు. ఇప్పుడు చెప్తాను ఉదాహరణ. వాడు నీ శత్రువు, నేను ద్వేషిస్తున్నాడు, లేదంటే నీకు వాడికి ఏదో ఉంది, మొత్తం మీద మధ్యలో పచ్చగడేస్తే బగ్గు అనిపోతుంది, చూడలేకపోతున్నారు, ఒకళ్ళు మాట్లాడుకోలేకపోతున్నారు. అలా నువ్వు మాట్లాడుకోలేని వ్యక్తి, చూసుకోలేని వ్యక్తి బర్త్డే అని నీకు ఎక్కడో విశేష పోస్టర్ కనపడింది, లేదా వాడికి ఏదో బర్త్డే జరుగుతుంది. ఆ రోజు మంచి కాస్ట్లీ బట్టలు కొను 2000 పెట్టి, వాడు సైజులు అడుగు ఎవరిని తెలియకుండా ఆ కాస్ట్లీ బట్టలు కవర్లో పట్టుకెళ్ళి చేతిలో పెట్టేసి హ్యాపీ బర్త్డే తమ్ముడు అను. ఎలాగుంటుంది? ఎలాగుంది? నిన్ను ద్వేషిస్తున్న వాడికి నువ్వేం చేయాలి? మేలు. ప్రేమతో వాడికి మేలు చేయి. లేదా వాడు ఏదో కష్టంలో ఉన్నాడని నీకు తెలిసింది, ఏదో అప్పుల్లో ఉన్నాడని నీకు తెలిసింది, తమ్ముడు ఇలా అప్పుల్లో ఉన్నావట కదా, ఈ కొంచెం నీ దగ్గర పెట్టుకోరా, నీ దగ్గర అయిన తర్వాత ఇచ్చేయి, మేలు చేయి. శత్రుత్వం పోతుందా పెరుగుతుందా నాకు చెప్పండి. అందుకే బైబిల్లో దేవుడు అంటాడు, నీ శత్రువు ఆకలి కొని ఉంటే వాడికి నువ్వేం పెట్టాలి? భోజనం పెట్టండి. చూస్తారా? రోమపత్రిక ఎంత బాగున్నాయి చూడండి. రోమపత్రిక 12వ అధ్యాయం చూడండి, 20వ వచనం. లేదా 17 నుంచి చూస్తే ఇంకా బాగుంటాయి. 17 నుంచి ఇంకా చాలా మంచి మాటలు చెప్పాడండి. 17 నుంచి, కీడునకు ప్రతి కీడెవనికి చేయవద్దు. వాడిని కీడు చేశాడు కదా, నువ్వు కీడు చేయకూడదు. వాడు నేను తిడుతున్నాడు కదా, నువ్వు తిట్టకూడదు. వాడు నువ్వు అసహించుకున్నాడు కదా, నువ్వు వాడిని అసహించకూడదు. ఈజ్ నాట్ ఏ క్రిస్టియన్. వాడు క్రైస్తవుడు కాదు.
ద్వేషించిన వాడిని ద్వేషించినవాడు క్రైస్తవుడు కాదు, దూషించిన వాడిని దూషించినవాడు క్రైస్తవుడు కాదు. కీడునకు ప్రతి కీడు నువ్వు ఎవరికి చేయొద్దు, సహోదరుడికి అసలు చేయొద్దు. అలా చెప్తున్నాను, ఈ పాయింట్ నోట్ చేసుకోండి. సహోదరుడికి అస్సలు చేయొద్దు కీడు, వాడికి ఎలాంటి అపకారం చేయొద్దు, వాడికి ఎలాంటి ప్రమాదాల్లో పడిపోయే పనులు కానీ మాటలు కానీ నువ్వు అనొద్దు, తప్పది. కీడునకు ప్రతి కీడును ఎవరికి చేయవద్దు. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండండి. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో మీరు సమాధానంగా ఉండండి తప్ప శత్రుత్వం వద్దు. ప్రియులరా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమునిస్తున్నాను ప్రభు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. కాబట్టి దేవుడే పగ తీరుస్తానన్నాడు. కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనము పెట్టుము. ఆకలితో ఉంటే ఏం చేయాలట? భోజనం పెట్టండి. ఆకలితో ఉన్నప్పుడు భలేగైంది నన్ను తిట్టినందుకు అనకూడదు. నువ్వు ఈడి నాశనానికి కారణం నాతో శత్రుత్వం ద్వారా ఈడులాగా నాశనం అయిపోయాడు అని అనకూడదట. శత్రువు ఆకలి కొని ఉంటే ఏం పెట్టాలట? భోజనం పెట్టండి. తర్వాత దప్పిక కొని ఉంటే దాహానికేమో అలాగు చేయటం వలన అతని తల మీద నిప్పులు గొప్పగా పోయిదు. 21 కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించండి. ఎప్పుడు కూడా ఎలా జయించాలంటే ఇతడి వ్యక్తుల్ని కీడు చేసి కాదు, మేలు చేసి మేలు చేసి మేలు చేసి. నా జీవితంలోనండి నాకు జాన్సన్ అని నేర్పడండి ఇదంతా. ఇవన్నీ కూడానండి మేము జాన్సన్ అనే దగ్గర నేర్చుకున్నామండి. సూత్రాలు ఇవన్నీ పొట్లని ఆయన నేర్పాడు మాకు. వాక్యాన్ని పాటించి చూడు బాబు ఎలా ఉంటుందా అన్నాడు. ఓసారి చిన్నగా లాడ్జ్లో కూర్చున్నామండి, రాత్రి 3-4 అయింది, చాలాసేపు మాట్లాడుకున్నాం. ఆ తర్వాత అన్నమాట ఏంటంటే, ఒకసారి నువ్వు వాక్యాన్ని పాటించి చూడు బాబు ఎలా ఉంటుందా అన్నాడు. ట్రయల్ వర్షన్గా నేను దీన్ని వేసాను. దీన్ని శత్రువుకి ఏం చేయాలి? మేలు చేయాలి. ఓ చోట కుర్రోడండి, నేనేమనలేదు ఆ అబ్బాయిని, ఆ అబ్బాయి నన్ను ఏమనలేదు, ఎవరో నా గురించి చెడుగా చెప్పారు, విన్నాడు. విని నా మీద శత్రుత్వ భావజాలంగా పెంచుకున్నాడు. నాతో మాట్లాడేవాడు కాదు, అందరూ వందనాలు చెప్తే వందనాలు చెప్పేవాడు కాదు. ఏదో కోపంతో ఎవరెవరో కలబలు మాటలు ఉంటాయి కదండి, దెయ్యం మాటలు పుట్టిస్తుంది కదా, అలా మాటల వల్ల నేను ఏం చేయకపోయినా శత్రువుగా అనుకుంటున్నాడు. అందరూ ప్రేమగా వచ్చి నాతో మాట్లాడేవారు, వీడు మాత్రం వచ్చేవాడు కాదు, దూరంగా కూర్చునేవాడు. శత్రువుకి శత్రు భావజాలంతో ఉన్నవాడికి బైబిల్ ఏం చేయమని చెప్పింది? మేలు చేయండి అన్నదే. ఈ టీం అంతా నాతో కలిసి ఉంటారు, ఆడొక్కడు రాడు. చాలామంది కలిసి ఉన్నప్పుడు ఒక్కడే కదా పోనీ ఎందుకు అని నేను అనుకోలేదండి. వాడు ఎందుకు అలా ఉంటున్నాడు, ఏం జరిగిందో మనకు తెలియదు. మొత్తం మీద విషయం అయితే తెలిసిపోద్ది కదండి, మనల్ని ఎలా భావిస్తున్నాడు? శత్రువుగా భావిస్తున్నాడు. ఓ రోజు వీళ్ళందరూ వీళ్ళ గ్రూప్లో నేను ఉంటాను, పోస్ట్ పెట్టుకున్నారు, ఆడిది బర్త్డే, ఆ బొడ్డోడిది. వీళ్ళందరూ నాకు పోస్టులు పెట్టారు, అన్నయ్య మీ ఫ్రెండ్ అది బర్త్డే అన్నారు. వీళ్ళకి తెలుసు ఏంటి మీ ఫ్రెండ్ అది బర్త్డే అన్నారు. ఓరి ఇది బర్త్డే అని నాకు మన దేవుడు పిల్లలు కదండి, మనల్ని ఏదో అంటే మాత్రం మనకు కోపం ఎందుకు వస్తుంది? వాక్యం వచ్చినోడికి ఎవరి మీద కోపం ఉండదండి, నాకు అసలు ఉండదు ఎవరి మీద. మీ ఫ్రెండ్ అది బర్త్డే అనగా నాకు నవ్వు వచ్చింది. నవ్వు వచ్చి ఏటువో వీడికి మీకు దగ్గరలో ఉన్నాడా, మీ ఊర్లో ఉన్నాడా అంటే ఊర్లోనే ఉన్నాడా అని అనేసరికి నేను తెలియకుండా ఒక కుర్రోడికి డబ్బులు వేసానండి. డబ్బులు వేసి బాబు వాడి సైజులు కనుక్కొని ఆడికి మంచి షర్ట్ కొనివ్వండి, నా పేరు చెప్పొద్దని చెప్పాను. పేరు చెప్తే వేసుకుంటాడు, అసలు వేసుకోడు. అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే నేను వేసిన డబ్బులు కొన్ని కలిపి మంచి కాస్ట్లీ షర్ట్ కొని ఆడికి ఇచ్చారండి. మరి మేము ఇస్తున్నాం వేసుకోరంటే మొత్తం మీద వేసుకున్నాడు, సెల్ఫీలు దిగాడు, బర్త్డే కొత్త షర్ట్ అని మొత్తం తిప్పుతున్నాడు. ఆ ఫోటో నాకు పంపారు మళ్ళీ, మీ ఫ్రెండ్ గారు మీ షర్ట్ ఇస్తాడని. షర్ట్ వేసాడు, ఆనందపడ్డామండి. బోలే కుర్రాడు బర్త్డే కదా, ఆనందంగా ఏమీ తెలియదు. సుమారు అలాగా ఒక 2-3 నెలలు గడిచిన తర్వాత ఎవడో చెప్పాడట, ఈ షర్ట్నికి సీనన్న కొన్నాడు అని. ఆడు గుండె ఏమైపోయింది తెలుసండి, మొత్తలేసిపోయింది. ఆయన నేను ఇలా చేస్తున్నాను, అందరికీ ఆయన గురించి అక్కడక్కడ చిన్నగా తప్పుడు మాటలు చెప్పాను, నాకు షర్ట్ కొన్నాడా. నేను ఇప్పుడు అతను వాళ్ళ ఊరికి వెళ్తేనండి మొదట వచ్చి సంఘలో దూరిపోయి ఆడే ఫోటో తీసుకుంటాడు. శత్రువుని మేలుతో మనం ఏం చేయాలి? జయించుకోండి. ఆడేదో అంటున్నాడని నేను 4 మాట్లాడినాను అనుకోండి, ఆడు నాకు ఏమైపోతాడు చెప్పండి? ఇంకా
శత్రువు అయిపోతాడు, దూరం అయిపోతాడు. దేవుని పిల్లలం కదండి, బతికేదే 70-60 ఏళ్ళు. ఈ శత్రుత్వాలు, ఈ కోపాలు, పగలు ఎవరికండి ఇవన్నీ? ఇంకా చెప్పనండి, మీకు తెలుసో లేదో, ఎవడ శత్రువు లేని వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారండి. 2-3 శత్రువులు ఉన్నారంటే మీ ఇంటి నిండా రోగాలు ఉంటాయి, ఒంటి నిండా. ఎందుకో తెలుసా? మనిషి తన గురించి అయినా తక్కువ ఆలోచిస్తాడేమో కానీ ఎక్కువ ఎవరి గురించి ఆలోచిస్తాడో తెలుసా? ఇలాగా పగ, ఆడేం చేస్తున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం తింటున్నాడు, నాకన్నా పైకి వెళ్ళిపోతున్నాడా, నాకన్నా కిందకు వస్తున్నాడా, ఓరి నాయన. ఆడు గురించి ఆలోచించుకునే సగం ఈడు గురించి ఆలోచించుకుంటే ఈడు పైకి వెళ్తాడు, వెళ్ళడు. ఆడేం కొన్నాడు, ఏ కలర్ కొన్నాడు, ఏ బండి కొన్నాడు, నేను తర్వాత పెద్ద ఆడు గురించి నీకెందుకురా? చూసారండి, ఇదంతా సుత్తండి, సుత్తి, నాశనానికి కారణాలు ఇవన్నీ. కనుక అన్నాడు, సఖ్యమైతే, సాధ్యమైతే సమస్త మనుషులందరితో నువ్వు ఎలా ఉండాలట? సమాధానంగా ఉండు. ఎవరితోనూ పగలొద్దు, ఎవరితోనూ కక్షలొద్దు, ఎవరితోనూ విభేదాలు కూడా నీకు వద్దు వద్దు. ఒకవేళ వాడు నిన్ను ద్వేషిస్తున్నాడు అనుకోండి, వాడికి నువ్వేం చేయాలట? ఏం చేయాలి? శత్రువు ఆకలి కొని ఉంటే వాడికి నువ్వు భోజనం పెట్టు. ఇందా మీరు చదువుకున్నారు కదా లోకసువార్త 27లో అక్కడికి వద్దాం. 27కి వచ్చేయండి. లోకసువార్త 6వ అధ్యాయము 27. నేను మీతో చెప్పున్నది ఏమనగా, మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని ద్వేషించే వారి కొరకు మేలు చేయుడి, మిమ్మల్ని శపించే వారిని దీవించుడి. యేసు ప్రభు, యూదుల రాజువా నువ్వు తప్పించుకో అంటే ఆయన అంటున్నాడు, తండ్రి వీరికి ఏం తెలియదు, వీరికి తెలియదు కనుక వీరిని క్షమించు. దీవిస్తున్నాడా, శపిస్తున్నాడా? దీవిస్తున్నాడు. ప్రార్థనతో దీవెనలు అందించాడు. ఈ కింద మాట ఎంత బాగుంటుందంటే, మిమ్మును శపించు వారిని దీవించుడి, మిమ్మును బాధించు వారి కొరకు ప్రార్థన చెయ్యుడి. ఇక్కడ మొత్తం పోయిందండి శత్రుత్వం అంతా. బాగా వినండి, ఇది చెప్తాను ఇప్పుడు నేను. మిమ్మల్ని ఎవరైనా బాధిస్తుంటే, మిమ్మల్ని ఎవరైనా బాధ పెడుతుంటే వాళ్ళ కోసం మీరు ఏం చేయాలని చెప్తుంది బైబిల్. శత్రువు మిమ్మల్ని బాధ పెడుతున్నాడు, కావలసి మిమ్మల్ని మాట్లాడుతున్నాడు, కావలసి మిమ్మల్ని తృణీకరిస్తున్నాడు, కావలసి వాంటెడ్గా మిమ్మల్ని కార్నర్ చేసి మిమ్మల్ని గురిపెట్టి మిమ్మల్ని బాధ పెడుతున్నాడు. అతని కోసం మీరు ఏం చేయాలట? ఏం చేయాలి? ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తే శత్రుత్వం పోతుందా? పోదా? పోతుంది. ఎలాగో చెప్తాను నేను, బాగా ఆలోచించండి, ఇది రైటో కాదో. ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ మీ శత్రువుని జ్ఞాపకం చేసుకోండి, ఓకేనా? మీ శత్రువుని జ్ఞాపకం చేసుకుని, ఇప్పుడు ప్రసంగం అయిపోయిన తర్వాత నేను ప్రార్థన చేస్తాను కదా, అప్పుడు మీరు కళ్ళు మూసుకుని అతను తలుచుకుని, దేవా మరి వాడు నన్ను ఇలాగ అన్నాడు, అలాగ అన్నాడు, మా గురించి ఇలా తప్పుగా చెప్పాడట, నన్ను తిట్టాడట, నన్ను ఏదో అన్నాడట, పోలేదు ప్రభువా, ఈరోజు ప్రసంగం విన్నాను, వాడిని నేను క్షమించేస్తున్నాను ప్రభువా అనండి. ఎవరితో? తండ్రితో చెప్పారు. ఏమని? వాడిని నేను ఏం చేశాను? క్షమించాను. ఒకరోజు ప్రార్థన చేశారు, మళ్ళీ రేపు తెల్లవారు ప్రార్థన చేసుకుంటారు కదా, అప్పుడు మళ్ళీ ఏమనాలి తెలుసా? తండ్రి, ఆడు నన్ను శత్రువుగా భావిస్తున్నాడు, నేను ప్రసంగం వినేశాను, వాడు నేను క్షమించేస్తున్నాను తండ్రి అనండి. ఎప్పుడు? రేపు. ఆ పదం చూసారా మీరు ఎలాగుందో? మళ్ళా చదువుతాను చూడండి. ఆ పదం ఎలా ఉందంటే, మిమ్మల్ని శపించిన వారిని దీవించుడి, మిమ్మల్ని బాధించే వారి కొరకు ప్రార్థన చేయుడి, మిమ్మల్ని బాధించే వారి కొరకు ప్రార్థన చేయుడి. ప్రార్థన చేసిన ప్రతిసారి కూడా వాడిని ఏం చేయాలంటే, క్షమించాను ప్రభువా, క్షమించాను ప్రభువా, క్షమించాను ప్రభు. వినండి, నా వైపు చూడండి అందరూ. క్షమించాను ప్రభువా. రెండోసారి ప్రార్థన, క్షమించేశాను ప్రభువా. మూడోసారి వాడిని క్షమించు ప్రభువా. నాలుగోసారి అతను క్షమించు ప్రభువా. ఐదోసారి వాడు ఎదుర్కొంటూ వచ్చాడు మీ శత్రువు. అప్పుడు వాడి మీద ఒక కోపం ఉంటుందా, క్షమ ఉంటుందా? ఎందుకు వస్తుంది చెప్పండి? ప్రతిరోజు క్షమించండి 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 పాజిటివ్ వైబ్రేషన్స్ నీకు ఎప్పుడైతే వచ్చాయో, వాడు కళ్ళ ముందుకు రాగానే ఇంకా నీకు నెగిటివిటీ ఏముండదు. వాడిని ఏం చేశాను? నేను క్షమించేశాను. తమ్ముడు బాగున్నావా? అందనాలు అక్క బాగున్నారా? ఎలాగుంది? ఇది పాజిటివిటీ అనేది ముందు మీలో ఏర్పడితే అప్పుడు అది క్రియారూపకంలోకి వస్తుంది. ఇది మానవ సైకాలజీ. దీనిని గమనించిన దేవుడు ఏమన్నాడంటే, ముందు వాడి మీద నీకు శత్రుత్వం పోవాలి అంటే ఆడి దగ్గరికి కాదు వెళ్ళటం, ముందు నా దగ్గర ప్రార్థన చేసేటప్పుడు నేను వాడిని క్షమించానని నువ్వు పాజిటివ్గా మారిపో. ఎలాగుంది సూత్రం? ఏం చెప్పాడండి, బుర్ర వేడెక్కిపోయింది తెలుసా నాకు. మనిషిని కన్న దేవుడికి
మానవ మనస్తత్వ శాస్త్రం తెలుసు. మనస్తత్వ శాస్త్రం తెలుసు కదా, ఇది సైకాలజీ. చెప్తాను ఎప్పటికైనా, మళ్ళీ వస్తాను బెంగళూరు దేవుడు నడిపిస్తే సైకాలజీ పాఠాలు చెప్తాను. మన మనసులన్నీ క్యాప్చర్ చేశాడు దేవుడు. ఎవడ మైండ్ సెట్ ఎలా ఉంటుందో తెలుసు, ఎవడ మైండ్ సెట్ ఎలా ప్రవర్తితో తెలుసు. అన్నిటికి మందులు వేసుకుంటూ పోయాడు బైబిల్లో. సైకాలజీ అండి. ఈ సైకాలజిస్టులు ఉంటారు కదా, వీళ్ళు ఎవరికి కూడా సైకాలజీ తెలియదు. చెప్తున్నాను కదా, బైబిల్ని బట్టి బైబిల్ బాగా నేర్చుకున్నాను, శాస్త్రాల మీద కాస్త గ్రిప్ సంపాదించాను సినిమా తీసేటప్పుడు. ఈ సైకాలజీలోకి వెళ్ళేసరికి ఈ సైకాలజిస్టులకి ఏమీ తెలియదని అర్థమైపోయింది నాకు. బైబిల్లో ఉంది అసలు సైకాలజీ అంతా. మనస్తత్వ శాస్త్రాన్ని పట్టినవాడు కనుక దేవుడు ముందు నీ మనసులో ఏర్పడాలి. అతని మీద ఏం ఏర్పడాలి? నీ మనసులో ముందు క్షమ, పాజిటివ్, నాకేం సంబంధం లేదండి, అతను నేను క్షమించేశాను అని నువ్వు ఎవరి దగ్గర ఒప్పుకున్నావు అంటే దేవుడి దగ్గర ఒప్పుకున్నావు. మనసులో అతని మీద ఏమీ లేదన్న భావన ఏర్పడింది. ఎప్పుడైతే అతని కళ్ళ ముందుకు వచ్చాడో నీ మనసులో ఏమీ లేదు కనుక అతని మీద నీకేమీ రాదు. పోనీ ఇంకా మీకు అర్థం అవడానికి చెప్తాను. అసలు మనం ప్రార్థన చేసేటప్పుడు ఎవరికి ఇచ్చాం మాట క్షమిస్తున్నాను అని? తండ్రికి ఇచ్చాం. తండ్రికి మాట ఇచ్చి వాడు ఎదురుగా రాగానే రే అంటున్నావు అనుకోండి, ఎవరు జ్ఞాపకం వస్తారు? భక్తి ఉంటే నీకు, బాబా ఆయనకి మాట ఇచ్చేసానండి, ఇతను ఏమన్నాను, ఇప్పుడు ఈయన ఏమన్నా అన్నాను అనుకోండి, కేసు మళ్ళీ ఎక్కడ బుక్ అవుతుంది? అలాగని చూసారు, అలా లాక్ చేస్తాడు దేవుడు. కనుక నోరు మూసుకుని ఎవడైనా శత్రువుగా నువ్వు భావిస్తే వాడి గురించి నా సన్నిధిలో నువ్వేం చేయాలి? ప్రార్థన చేయి. ఇది మీకు అర్థం అవ్వలేదేమో, ఉదాహరణ చెప్తాను. ఇద్దరు కొట్టుకున్నప్పుడు కేసు జడ్జి గారి దగ్గరికి వెళ్తుంది. జడ్జి గారు ఇలా కూర్చున్నాడు, ఇటు ఒకడు ఉన్నాడు, ఇటు ఒకడు ఉన్నాడు. ఇద్దరు వాదనలు వినేశాడు, తీర్పు తీర్చేశాడు. కేసు కొట్టేస్తున్నాను, మీ ఇద్దరు కలిసిపోవాలన్నాడు. ఓకే, మేము ఒప్పుకుంటున్నాం. ఇతనికి నష్టం జరిగింది, ఏదో ఇచ్చేసాడు. ఇతను నష్టం చేసావు కనుక ఇతనికి ఏదో ఇచ్చే, మీరిద్దరు కాంప్రమైజ్, కేసు కొట్టేస్తున్నాడు అన్నాడు. అయిపోయిందా? అయిపోయింది. బయటకు వచ్చిన తర్వాత కేసు కొట్టేసిన తర్వాత రే నువ్వు నాకు శత్రువు అన్నావు అనుకోండి, జడ్జి గారు ఊరుకుంటారా? కేసు ఏం చేశారు? ఆల్రెడీ కోర్టులో కొట్టేసిన కేసు. ఇద్దరు ఏమైపోవాలి? బయటకు వచ్చాక కాంప్రమైజ్ అయిపోవాలి. లేకుండా నాటకాలు వేస్తే ఎవరి కోపం వస్తుంది? మళ్ళీ నేను కేసు క్లోజ్ చేస్తే మళ్ళా వెళ్ళి బయటికి వెళ్ళి ఓపెన్ చేశారు, ఆ ఓపెన్ చేసిన పట్టురంటారు అంటాడు లోపలికి. ఇప్పుడు శత్రుత్వాన్ని మనం పోగొట్టుకోవాల్సింది మొదట ఎవరి దగ్గర తెలుసండి? ఎవరి దగ్గర? దేవుని దగ్గర. భలే మాట ఉంటుంది, ఒకటి చూపిస్తాను. 6వ అధ్యాయానికి రండి. 6వ అధ్యాయంలో 35 మీరు చూడండి. ఇదే లోకాసువార్త 6వ అధ్యాయం 35 చూడండి. మీరైతే ఎట్టివారిని గూర్చి అయినను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పియుడి. చూసారు, ఎందా నేను చెప్పాను శత్రువుకి ఏమి ఇవ్వాలట? అప్పివ్వండి. మీ వెనకాల కుక్క పిల్ల తిరగడండి. నేను శత్రువునైనా నాకు అప్పిచ్చాడని మీ వెనకాల తిరగడా? శత్రువులకి ఏమి ఇవ్వాలట? అప్పు ఇవ్వాలి. మనం ఎలాంటి వాళ్ళు అంటే ఆడు అప్పు కోసం ట్రై చేస్తుంటే పాడు చేసేస్తూ ఉంటాం మనం. ఇచ్చేవాడిని కూడా ఇవ్వద్దండి, ఆడు మంచోడు కాదు, ఆడు మంచోడు కాదు, మళ్ళా ఇవ్వడు మీకు. ఇదేంటిది? మనసులు బాగోలేదండి. బాగా చెప్పాడు చూసారా? వాళ్ళకి అప్పు ఇవ్వండి. తర్వాత మాట చూడండి. అప్పుడు మీ ఫలము గొప్పదయ్యుండును, మీరు సర్వోన్నతుని కుమారులయ్యుందురు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుడి ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్టు మీరును. చూసారా, ఆయన స్వభావం మీలోకి వచ్చేయాలి కదా. తండ్రి కనికరం కదా, తండ్రి ప్రేమ కదా, తండ్రి జాలి కదా, అవి మీలోకి రావాలి కదా. మీరెందుకు శత్రుతో భావజాలంతో ఉంటున్నారు? శత్రువు గురించి ప్రార్థన చేయమంటే ఏమని ప్రార్థన చేస్తారు చెప్పండి? మనం యాక్చువల్గా శత్రువు కోసం ప్రార్థన చేయండి అని ఇందా చెప్పాను కదా. ఏమని ప్రార్థన చేద్దాం అనుకుంటున్నారు మీరు? ఆడు బస్సులో వెళ్తున్నాడు ప్రభా, యాక్సిడెంట్ అయిపోయి కాళ్ళు ఇరిగిపోవాలి ప్రభా. ఒక ఆవిడండి నెట్లో ప్రార్థన చేస్తుంది. యూట్యూబ్లో పెద్ద వైరల్ అయింది. అందరూ ప్రముఖులందరూ మా హైదరాబాద్లోనే ఉంటారండి. ఆయన హైదరాబాద్లోనే ఉంటాడు, కొకటపల్లిలో. ఓఫీర్ ఆయన పేరు. వాళ్ళ శిష్యురాలు ఒకసారి నెట్లోకి వచ్చి ప్రార్థన చేస్తుంది లైవ్లో. ఏమని ప్రార్థన చేస్తుందంటే, వాళ్ళ అయ్యగారిని తిట్టారట ఎవరో. మా అయ్యగారిని తిట్టిన వాడు చచ్చిపోవును గాక, వాడికి అనారోగ్యం వచ్చును గాక, వాడు ఈ భూమి మీద లేకుండా పోవును గాక. ఇదేంటిది? మీరు వినండి, నెట్లో ఇప్పటికే ఉంది అది. చాలామంది చూసుంటారు కూడా మీలో. ఏమంటే అసలు సహోదరుడు క్రీస్తు నమ్మినవాడు ఏదో సిద్ధాంతపరంగా విభేదాలు వచ్చి వాళ్ళ పాస్టర్ గారిని ఏదో అన్నాడట, ఈవిడ మొత్తం వాడు చచ్చిపోవాలట, వాడు నాశనం అయిపోవాలట.
ఈ ప్రార్థనలు వింటాడండి దేవుడు. బైబిల్ రాక చేస్తారండి ఇలాంటి ప్రార్థనలు ఇల్లు. వాని ప్రార్థన పాపమగునుగాక అని ఉంటుంది బైబిల్లో. ప్రార్థన తెలియకుండా చేస్తే కూడా ప్రార్థన ఏమవుతుందో తెలుసా? పాపం. పాపానికి వచ్చే జీతం మరణం. ప్రార్థనతో కూడా పాతాళానికి వెళ్తారు చాలామంది, తెలియ చేస్తారు. దీర్ఘ ప్రార్థనలు వద్దన్నారు, వీళ్ళు గొలుసులో ఇస్తారు. ఏకంగా గొలుసు ప్రార్థనలు అట్ట వీళ్ళని వేసేస్తాడు. అక్కడ వేస్తాడు గొలుసులు, పైకి లేకుండా ఇక పాతాళం నుంచి. దేవుడు వద్దన్నది మనం చేయకూడదండి. వద్దు అన్నది చేస్తారేంటి? శత్రువుని మీరు ఏం చేయాలి? ప్రేమించాలి. ఏమన్నాడు తెలిసిన శత్రువు గురించి? సామెతల గ్రంథం 24వ అధ్యాయము 17వ వచనం చూడండి. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 17వ వచనం అండి. సామెతల గ్రంథం 24వ అధ్యాయము 17వ వచనం. నీ శత్రువు పడినప్పుడు సంతోషింపకుము. చూసారా? శత్రువు పడిపోతే మనం ఏం చేయకూడదట? భలే పడిపోయాడు అని అనకూడదట. వాడు కీడు కోరుకోకూడదట, నాశనం కోరుకోకూడదట. నీ శత్రువు పడినప్పుడు సంతోషింపకుము, వాడు త్రొట్టిల్లినప్పుడు నీ మనస్సున ఉల్లసింపకుము. చూసారండి? యెహోవా అది చూచి అసహించుకొని వాడి మీద నుండి తన కోపము యాక్సిడెంట్ నీ మీదకి తెచ్చునేమో. ఆడికి యాక్సిడెంట్ చేయమని ప్రార్థన చేసావు, ఆ యాక్సిడెంట్ ఎవరికి జరుగుతుంది? నీకే జరుగుతుంది. ఏట్రా, నా కొడుకు తెలుసో తెలియకో నీ ఎడల తప్పు చేస్తే ఆడు నాశనం అయిపోవాలని కోరుకున్నావా? నా కొడుకు చచ్చిపోవాలని కోరుకోవడానికి నువ్వు ఎవడో రాని బస్సు ఎవరో తిప్పాడు. ఇప్పుడు సరే, దేవుడు ఎలాగున్నాడు? దేవుడితో చాలా జాగ్రత్త అండి. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడకూడదు, ఇష్టం వచ్చినట్టుగా దేవుళ్ళు ఉండకూడదని ప్రతిదానికి కాజు సూత్రాలు ఉంటాయి ఆయన దగ్గర. అందుకే బైబిల్ బాగా నేర్చుకోండి, వాక్యం బాగా నేర్చుకోండి అని చెప్పేది. ఎందుకంటే ఇందుకే ఏ ప్రార్థన పడితే ప్రార్థన చేయకూడదు. శత్రువు నాశనం అయిపోవాలని చేయకూడదు. వాళ్ళకి మేలు చేయాలట, వాడిని క్షమించు అని ప్రార్థన చేయాలట, నేను క్షమించేశాను అనాలట. ఎప్పుడెప్పుడు చేయమన్నాడు తెలుసండి ప్రార్థన? చూస్తారా? ముగించేస్తాను. ఇక మార్కు సువార్త 11వ అధ్యాయానికి రండి. మార్కు సువార్త 11వ అధ్యాయము 25వ వచనం చూడండి. మార్కు సువార్త 11వ అధ్యాయము 25వ వచనం. మీకు ఒకని మీద విరోధమేమైనను కలిగి ఉన్న ఎడల మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడు ఎల్లను, ఇది అండర్లైన్ చేసుకోండి. ఈ పదం కోసం ఇక్కడ తీసుకొచ్చానండి. మళ్ళీ ఎప్పుడెప్పుడు క్షమించమన్నాడు చూడండి. మళ్ళీ చదువుతానే, బాగా రాసుకోండి. ఇది వచనం 25వ వచనం, మార్కు సువార్త 11:25. మీకు ఒకని మీద విరోధమేమైనను కలిగి ఉన్న ఎడల మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడు ఎల్లను, ప్రతిసారి, అది రొట్టె విరిచే కార్యక్రమం, ద్రాక్షరసం ప్రార్థన, ప్రారంభపు ప్రార్థన, ముగింపు ప్రార్థన, మీ కుటుంబ ప్రార్థన, ఉదయాన్నే నువ్వు లేవగానే నువ్వు ప్రత్యేకంగా చేసుకునే ప్రార్థన, ప్రతి ప్రార్థనలోనూ ఏం చేయాలట? వాడిని క్షమించు తండ్రి, వాడిని క్షమించు తండ్రి, వాడిని క్షమించు తండ్రి. ఉదయం క్షమించన్నావు, మధ్యాహ్నం క్షమించన్నావు, రాత్రి క్షమించన్నావు, ప్రతిసారి క్షమించాను 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 క్షమించాను. ఇక ఆడి మీద నీకు ఏం కలుగుతుంది తెలుసా? ప్రేమ కలుగుతుంది. నేను క్షమించేశాను కదండి, వాడిని అన్నేమంటే నాకెందుకండి, వాడిని నేను ఏం చేస్తాను? ప్రేమిస్తాను. ఎంత బాగుంది చూసారా బైబిల్? ప్రార్థన చేయునప్పుడు ఎల్లను, ఆ పదం ఒకటి గుర్తుపెట్టుకోండి. అంటే మీరు ప్రార్థన చేసినప్పుడల్లా మీకు ఎవరైనా శత్రువులుగా ఉంటే వాళ్ళు మీరు ఏం చేయాలి? క్షమించాలి. ఇంత ప్రసంగం విన్న తర్వాత మనకి లూప్ హోల్స్ ఉంటాయి. చట్టాల్లో లూప్ హోల్స్ ఎలాగుంటాయో అలా ట్రై చేస్తూ ఉంటారు మన వాళ్ళు చాలామంది. నేను అస్సలు ట్రై చేయనివ్వను. అన్నీ మొత్తం పెద్ద పెద్ద సిమెంట్ వేసి మూసేస్తాను, ఎటు వెళ్ళకుండా. ఇక్కడే ఉండాలి, ఇందులోనే ఉండాలి. ఈ ప్రసంగం విన్న తర్వాత చాలా మందిలో మనసు ఒకటి చెప్తుంది. ఏం చెప్తుందంటే, నాకు ఎవడి మీద శత్రుత్వ భావజాలం లేదు ప్రభువా, ఎవరు లేరు, శత్రువులు లేరు. కానీ వాడు నన్ను శత్రువు అనుకుంటున్నాడు. సో ఈ ప్రసంగం నాకు కాదు, ఆడికి. ఎలాగుంది? నాకు తెలుసు రూట్లన్నీ, అందుకే అన్నాను సిమెంట్ వేసేస్తానని. దీనికి కూడా బాగైనాలి. మళ్ళీ చెప్తున్నాను, బాగైనండి. నాకు ఎవడో శత్రువులు లేరు, నాకు ఎవరి మీద శత్రుత్వ భావజాలం అనేది లేదు. కానీ వాడు నన్ను శత్రువు అనుకున్నాడు కనుక ఈ ప్రసంగము, ఈ వాక్యాలు నాకు కాదు, ఎవరికి? వాడికి.
చాలామంది ఇలాగే అంటారు ప్రసంగాలు. ఇప్పుడు బైబిల్ చూపిస్తాను నేను. వాడికి నువ్వు శత్రువైనా, నీకు వాడు శత్రువైనా రియాక్ట్ అవ్వాల్సింది నువ్వే. ఎలాగుంది ఇది? ఇది బైబిల్లో ఉందా? ఉంది. మత్తయి సువార్త 5వ అధ్యాయానికి రండి. మీరు చాలా సంవత్సరాలుగా చదివారు ఇది. చెప్తాను ఇప్పుడు. నేను చదివినట్టుగా అక్కడ రాయబడినట్టుగా అది ఆలోచించాలా? ఏమంటే అందరు తీయండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం అందరు తీయండి. 23 నుంచి చదువుదాం. ఏమంటే 23 నుంచి చదువుదాం. అందరు తీసుకున్నారా? మత్తయి సువార్త 5వ అధ్యాయము 23. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధ భావం ఏమైనానో కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడలా, అక్కడ బలిపీఠముని ఎదుటనే నీ అర్పణను విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడు, అటు తర్వాత వచ్చి నీ అర్పణ అర్పించు. ఇది మీరు చాలాసార్లు చదివారు, మీకు తెలిసింది. ఏం చెప్పాడు దేవుడు ఇక్కడ? మీకు ఎవరి మీదైనా విరోధ భావం ఉంటే అర్పణ అర్పించేటప్పుడు ఆ విరోధ భావం జ్ఞాపకం వస్తే, అర్పణ అనగానే మీరు అనుకోవచ్చు ఇప్పుడు మేమేమో అర్పించట్లేదంటే బలుల అర్పణ కాలం వాళ్ళకేమో అనుకుంటున్నారేమో. ఇప్పుడు మనం అర్పిస్తున్నా కూడా అర్పణలే. అవి బాహ్య సంబంధమైన అర్పణలు, భౌతిక సంబంధమైన అర్పణలు. ఇప్పుడు మనం అర్పిస్తున్నవి ఆత్మ సంబంధమైన అర్పణలు. నువ్వు పాట పాడడం దేవుడికి అర్పణ, నువ్వు ప్రార్థన చేయటం దేవుడికి అర్పణ, నువ్వు ఒక మీటింగ్ పెట్టడం దేవుడికి అర్పణ. ఇవి మనం ప్రస్తుతం చేస్తున్న ఆత్మీయ అర్పణలు, ఇవి దేవుడికి ఇస్తున్న అర్పణలు. ఇవి ఈ అర్పణ ఇచ్చేటప్పుడు నీకు ఎవరు ఉండకూడదట? శత్రువులు ఉండకూడదట. నువ్వు శత్రువుని శత్రుత్వంగానే ఉంచుకుని నువ్వు ఎన్ని అర్పణలు ఇచ్చినా నీ అర్పణలు తీసుకోండి రా అన్నాడు దేవుడు. మరి ఏం చేయాలి ప్రభు అంటే, మొదట వెళ్ళి వాడితో సమాధానపడు, తర్వాత నువ్వు వచ్చి నాకు అర్పణ ఇయ్యి. ఇక్కడ మీకు అర్థం అవడానికి చెప్తాను, జాగ్రత్తగా వినండి. అర్పణ అనగానే దేవుడిని సంతోషపెట్టడానికి మనం ఇచ్చేదండి. ఇప్పుడు తండ్రికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. జాగ్రత్తగా వినండి. తండ్రికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఇద్దరు కొడుకులు కలిసి వచ్చి నాన్న బాగున్నావని పలకరించారనుకోండి, తండ్రికి ఎలాగుంటుంది? సంతోషంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. ఒక తండ్రికి ఇద్దరు కొడుకులు ఉన్నప్పుడు ఇద్దరికీ తండ్రి అంటే ఇష్టమే, కానీ వీళ్ళలో ఒకటికొకటి పడదు. ముందు పెద్దోడు వచ్చాడు బిర్యానీ పాకెట్ పెట్టుకుని, నాన్న నువ్వు అంటే నాకు చాలా ఇష్టం, చికెన్ బిర్యానీ పట్టుకొచ్చాను తిను అని అక్కడ పెట్టాడు. చికెన్ బిర్యానీ చూస్తాడు, ఈ పెద్దోడిని చూస్తాడు. ఎవరిని జ్ఞాపకం చేసుకుంటాడు చెప్పండి? తమ్ముడేడ్రా. ఇప్పుడు నువ్వు పెట్టే బిర్యానీ కావాలా, తమ్ముడు కావాలా? ఇప్పుడు నువ్వు పెట్టే మీటింగ్ కావాలా, దేవుడికి నీ పక్కన ఉన్న సహోదరుడు కావాలా? అర్థమేంటి? దేవుడు ఇప్పుడు బాగా ఎక్కిస్తాను నేను దేవుడిని. నీ మీటింగ్ వద్దురా బాబు, నీకు నమస్కారం. ఇద్దరు కలిసి వచ్చి కూర్చుంటే చాలు నాకు. కలిసి వస్తారా? కలిసి ఉంటారా? మాట్లాడుకుంటారా? ప్రేమించుకుంటారా? అందుకే మొదట ఏం చేయమన్నాడు దేవుడు అక్కడ? అర్పణను ఆపన్నాడా? అర్పణ అయిపోయిన తర్వాత కలుసుకోండి వెళ్ళి అన్నాడా? అంటే మొదటి ఏది? అర్పణ, కలవటమా? కలవటం. ఇప్పుడు చెప్తాను, ఓ బిట్టిప్పుతాను అన్నాను కదా, మళ్ళీ చదవండి. అదే 23 బాగా చదవాలి. నేను ప్రతి పదం చదువుతాను, మీరు చూసుకోండి బైబిల్లో. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము అర్పించుచుండగా నీ మీద, ఈ కింద అండర్లైన్ చేయండి, నీ మీద నీ సహోదరునికి విరోధ భావం ఉంది. నీ మీద వాడుకుంది, వాడి మీద నీకేం లేదు. అర్థమైందా లేదా? మళ్ళీ చెప్తున్నాను. నీ మీద వాడుకుంది ఏ భావం? విరోధ భావం, శత్రుత్వ భావం. నీకేం లేదు వాడి మీద. అయినా సరే దేవుడు ఏం చేయమన్నాడు? నువ్వే అన్నాడు. ఎలాగుంది ఇది? నీ మీద చదవండి, అక్కడే ఉంది, చదవండి. ఇయ్యో పట్టుకోవాలి దేవుడు మనసులు ఇవి. నీ మీద నీ సహోదరునికి విరోధ భావం ఏమైనాను కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చింది. అంటే పలానా ఓడు నన్ను తిట్టుకుంటున్నాడు కదా, పలానా ఓడు నన్ను ద్వేషిస్తున్నాడు కదా, పలానా ఓడు నన్ను దూషిస్తున్నాడు కదా, పలానా ఓడు నన్ను శత్రువు అంటున్నాడు కదా, ఆడు నిన్ను అంటున్నాడు, నీకు వాడి మీద ఏమీ లేదు. అయినా సరే ఎవరిని వెళ్ళమంటున్నాడు అక్కడ? నువ్వే ఇల్లు. ఎలాగుంది ఇది? ఇందాక మనం ఏమనుకున్నాం? శత్రువుని ప్రేమించు. నాకు ఎవరు శత్రువులు లేరు, నేను ఎక్కడికి వెళ్ళను. ఇదేంటి? నీకు లేరు బాబు, వాడు నిన్ను అనుకున్నాడు కాబట్టి ఇప్పుడు ఎవరు వెళ్ళాలి? ఎలాగుంది బైబిల్?
అర్థమవుతుందా లేదా? అంటే దేవుడు ఆలోచన ఒకటేనరా, ఒకరి మధ్యలో ఒకరికి ఎవరికి ఏమి ఉండకూడదు, విరోధాలు ఉండకూడదు, గ్యాప్లు ఉండకూడదు, విభిన్న మనస్తత్వాలతో ఉండకూడదు. వాడికి నీ మీద ఉన్నా, నీకు వాడి మీద ఉన్నా, నమస్కారం రా బాబు, ముందర అర్పణలు ఆపేయండి, మీరిద్దరు కలిసి భోజనం చేయండి, మీరిద్దరు మాట్లాడుకోండి, మీరిద్దరు ప్రేమగా ఉండండి, మీరిద్దరు కలవండి, అప్పుడు చేయండి నాకు అర్పణ. ఎలాగుంటుంది? ఇంట్లో ఉన్న ముగ్గురు కొడుకులు కలిసి చెల్లి పెళ్లి చేశారనుకోండి, నాన్నకి ఎలాగుంటుంది? సూపరు. అలా పెళ్లి చేయకుండా చెల్లి పెళ్ళి, ఒరేయ్ నువ్వు పెళ్లి చేయి, నేను ఇంకో రిసెప్షన్ పెడతాను, నేనేమో దినం చేస్తాను అంటున్నారు అనుకోండి ముగ్గురు, ఎలాగుంటుంది నాన్నకి? ముందు ఒకటి పెళ్లి చేస్తాడట, మిగతా వాళ్ళిద్దరు రారట, ఒకటి రిసెప్షన్ చేస్తాడట, అటు ఇంకోటి ఏదో చేస్తాడట, కలిసి చేయండి రా పెళ్ళి. మా వల్ల అవదు అది. తండ్రికి ఆనందమా? ఇచ్చి ఒకటే మీకు అర్థమైపోవాలి ఈరోజు దేవుడు మనసు. శత్రుత్వ భావజాలంతో రగిలిపోతూ ప్రేమించుకోకుండా కలవకుండా నేను దేవుడికి ఏదో చేసేస్తానని అన్న వాళ్ళందరూ ఇప్పుడు మీకు ఏమర్థమవుతున్నారు చెప్పండి? వాళ్ళు ఏమీ దేవుడికి చేయటం లేదు, వాళ్ళు చేస్తారు అవి దేవుడికి ఏమీ నచ్చటం లేదు. కనుక మొదట అర్పణ విడిచిపెట్టండి, ముందు శత్రుత్వాన్ని మీరు పోగొట్టుకోండి. ఆ పోగొట్టుకునే మార్గాలు కూడా చెప్పాడు కదా, ముందు చదువుకున్నారు కదా. మీరు ప్రార్థన చేయనప్పుడల్లా వాళ్ళని ఏం చేయాలట? క్షమించేయండి. ఏమంటే రిలీజ్ అయిపోండి, కలిసిపోండి. శత్రుత్వాన్ని పోగొట్టుకునే ఒక మంచి మార్గం ఇది. చివరి మాట, యాకోబు గారు రాసిన పత్రిక. ఎందుకు వస్తాయి శత్రుత్వాలు అంటే మాటలతోనే వస్తాయండి. అందుకే ఏమన్నాడు తెలుసా? యాకోబు పత్రిక 4:11 చదవండి. యాకోబు పత్రిక 4:11. యాకోబు పత్రిక 4:11. సహోదరులారా, ఒకనికి విరోధముగా మరొకడు మాట్లాడొద్దు. ఎలాగుంది? ఒకనికి విరోధంగా మరొకరు ఏం చేయకూడదు? మాట్లాడకూడదు. ఒక అతని గురించి వ్యతిరేకంగా నువ్వు మాట్లాడొద్దు, నీ గురించి వ్యతిరేకంగా మరొక అతను మాట్లాడకూడదు. మాట్లాడితే ఏం జరుగుతుందో తెలుసండి? నువ్వు అతను లేనప్పుడు అతని గురించి తప్పుడుగా మాట్లాడితే ఆ తప్పుడు మాటలు అనేవి అలా పాకేస్తాయి. మనసులో గ్యాప్ ఏర్పడుతుంది, మనసులో విరోధ భావాలు ఏర్పడతాయి, పగ ఏర్పడుతుంది, కక్ష ఏర్పడుతుంది. కనుక ఒకనికి విరుద్ధంగా మరొకరు మీరు ఏం చేయకూడదు? మాట్లాడకండి. మాట్లాడి పగలు పెంచుకోకండి, కక్షలు పెంచుకోకండి. ప్రేమించుకోండి, క్షమించుకోండి, కలిసిపోండి. ఒకరితో ఒకరు కలిసి ఒకరితో ఒకరు ఏమంటే సాన్నిహిత్యంగా ఉంటూ దేవుని కార్యక్రమాలు చేయండి. తెలుసో తెలియకో శత్రుత్వం ఏమైనా మీలో ఏర్పడిందా? ఆ శత్రుత్వాన్ని పోగొట్టుకోవడానికి దేవుడు చెప్పిన అద్భుతమైన ప్రణాళికే. మీరు ప్రార్థన చేయనప్పుడల్లా వాడిని ఏం చేయాలట? క్షమించేయండి. ఇంకెక్కడ శత్రుత్వం? ఒకవేళ ఇంకా బాధ పెడుతున్నాడా? బాధ పెట్టే వాళ్ళకి మీరు ఏం చేయమన్నాడు? మేలు చేయండి. ఇంకెక్కడ శత్రుత్వం? శత్రుత్వాన్ని పోగొట్టుకోండి, కలిసిపోండి, కలిసి తండ్రి పని చేయండి.